అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే గ్రాడ్యుయేషన్ లేకుండా, డిగ్రీ లేకుండా ఐటీ సెక్టర్లో జాబ్స్ పాసిబులా? సో దీని మీద డిస్కషన్ చేద్దాం. నౌ కమింగ్ టు ద పాయింట్, ఎనీ సెక్టర్, ఐటీ అవనివ్వండి, ఐటీ కాకపోనివ్వండి, ఓకే, ఏ సెక్టర్లో అయినా ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్ జాబ్స్ ఇస్తుంది, ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటుంది అంటే మీనింగ్ ఏంటి? వాళ్ళ కంపెనీలో బేసిక్గా పని ఉంది, ఆ పని ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్తో అవ్వట్లేదు. బేసిక్గా పని పెరిగిపోయింది, ఎంప్లాయీస్ తక్కువ ఉన్నారు, సో కొత్త వాళ్ళని హైర్ చేసుకుని వాళ్ళ చేత ఈ పని కంప్లీట్ చేయించుకోవాలి. దట్స్ ద హోల్ గోల్. సో ఆ పని చేసినందుకు కంపెనీ మీకు పే చేస్తుంది శాలరీ. ఓకే, దిస్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కంపెనీకి ఎవరు కావాలి? ఆ పని చేసేవాళ్ళు కావాలి. ఓకే, ఆ పని చేయాలంటే ఆ కంపెనీ బేసిక్గా కొన్ని స్కిల్స్ని ఐడెంటిఫై చేస్తుంది. సో లెట్స్ సే వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఒక ఫ్రంట్ ఎండ్ వెబ్సైట్ డెవలప్ చేస్తున్నారు. సో దానికి వాళ్ళకి ఏం కావాలి? ఫ్రంట్ ఎండ్ వచ్చిన బేసిక్గా ఎంప్లాయీస్ కావాలి. సో వాళ్ళకి రిక్వైర్డ్ స్కిల్ ఈజ్ ఫ్రంట్ ఎండ్. ఓకే, సో రిక్వైర్డ్ స్కిల్ ఫ్రంట్ ఎండ్ ఉంది, బేసిక్గా ఎంప్లాయీస్ పని చేయాలి. ఇంతవరకు బాగానే ఉంది. ఈ డిగ్రీ అనే కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఏ కంపెనీ కూడాను డిగ్రీ అవసరం లేదు. బట్ డిగ్రీ ఖచ్చితంగా ఎందుకు మెన్షన్ చేస్తారు? వై డూ కంపెనీస్ డెఫినెట్లీ మెన్షన్ డిగ్రీ ఇన్ దేర్ జాబ్ ప్రొఫైల్? రీజన్ చాలా సింపుల్ అండి. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు కూడా మీ కెరియర్లో 250% హైక్ ఆర్ 42 lakhs per annum ప్యాకేజ్ పొందాలనుకుంటున్నారా? ఎస్, ఈ ప్యాకేజెస్ నిజంగా కూడా రీ-లెవెల్ క్యాండిడేట్స్కి వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ రీ-లెవెల్లో ఇప్పటిదాకా 1400కి పైన ఆఫర్స్ వచ్చాయి. రీ-లెవెల్ ద్వారా పెప్సికో, స్విగ్గీ, షామీ వంటి 800కి పైగా కంపెనీస్ రీ-లెవెల్ పెట్టే ఫ్రీ టెస్టుల ద్వారా హైరింగ్ చేసుకుంటాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ రీ-లెవెల్లో 10కి పైగా డొమైన్స్ అండ్ మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫ్రీగా రాసే ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు రీ-లెవెల్లో వాళ్ళ టెస్ట్లకి సంబంధించిన కోర్సులు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. రీ-లెవెల్ కోర్సులో హైలైట్ ఏంటంటే బేసిక్గా వీళ్ళ యొక్క 14 days సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. అంటే మీరు కోర్స్ తీసుకున్నాక 14 days లోపు మీకు నచ్చకపోతే బేసిక్గా యూ కెన్ ఆప్ట్ అవుట్ ఫ్రమ్ ది కోర్స్ అండ్ మీకు కంప్లీట్గా రిఫండ్ ఇస్తారు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఇప్పుడు మీకు రీ-లెవెల్ కోర్సెస్ మొబైల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే రీ-లెవెల్లో 8000కి పైగా క్యాండిడేట్స్ వాళ్ళ కోర్సుల్లో ఎన్రోల్ అయ్యారు అండ్ దే ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా కన్విన్స్ అవ్వలేదా? లెట్ మీ టెల్ యూ స్టోరీ. శుభమ్ అహూజా అనే క్యాండిడేట్ బీకామ్ చేశాక ఫ్రీలాన్సింగ్ చేస్తూ హీ రియలైజ్ దట్ హీ లైక్స్ డిజిటల్ మార్కెటింగ్. ఆ తర్వాత జాబ్స్ కోసం ట్రై చేశాడు. రీ-లెవెల్లో ఫ్రీగా టెస్ట్ ఇచ్చాక బేసిక్గా 2 ఆఫర్స్ పొంది టుడే హీఈస్ అ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో చెక్ రీ-లెవెల్ నౌ. వై డూ కంపెనీస్ డెఫినెట్లీ మెన్షన్ డిగ్రీ ఇన్ దేర్ జాబ్ ప్రొఫైల్? రీజన్ చాలా సింపుల్ అండి. లెట్స్ సే ఆ కంపెనీ జాబ్ పోస్టింగ్ చేస్తుంది ఆన్లైన్లో, దట్ నాకు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్ స్కిల్స్ వచ్చిన వాళ్ళు కావాలి. సో బేసిక్గా అట్లాంటి వాళ్ళు కైండ్ ఆఫ్ అప్లై చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ గురించి మెన్షన్ చేయట్లేదు అనుకుందాం. ఏమవుతుందంటే బేసిక్గా ఇండియాలో జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది కదా. కాబట్టి ఏమవుద్ది, అందరూ అప్లై చేస్తారు. కానీ వాళ్ళకి కావాల్సిన ఎంతమంది? వాళ్ళకి కావాల్సింది కేవలం 1-2, మ్యాక్సిమం ఒక 10 మంది కావాలి. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరినీ స్కాన్ చేసి బేసిక్గా వాళ్ళందరికీ ఎగ్జామ్లు పెట్టి దాని నుంచి వాళ్ళు ఏం చేయాలి? ఆ 10 మందినో 5 మందినో సెలెక్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏమవుద్ది అంటే లెట్స్ సే దెర్ ఈస్ అ పర్సన్, ఓకే, ఇద్దరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఇద్దరు పర్సన్స్ కూడా డిగ్రీ కంప్లీట్ చేయలేదు. ఓకే, ఫస్ట్ పర్సన్కి ఏమో స్కిల్ ఉంది, సెకండ్ పర్సన్కి ఏమో స్కిల్ లేదు. ఓకే, నౌ లెట్స్ సే ఇద్దరు కూడా డిగ్రీ లేదు, బట్ ఒకరికేమో స్కిల్ ఉంది, ఒకరికి లేదు. ఇద్దరు కూడా వెళ్ళి ఆ జాబ్ పోస్టింగ్కి అప్లై చేశారు. ఇక్కడ ఏమవుద్ది, ప్రస్తుతానికి ఆ కంపెనీకి మీకు టెస్ట్ పెట్టే వరకు మీకు స్కిల్ ఉందా లేదా తెలీదు. ఓకే, సో ఈ కేసులో ఏమవుద్ది అంటే జనరల్గా కంపెనీస్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒకవేళ ఒక వ్యక్తి గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత స్కిల్ బెటర్ ఉంటుంది. బికాస్ తను 4 years ఆర్ 3 years వాట్ ఎవర్ ఆ డిగ్రీ డ్యూరేషన్ మొత్తం కూడా కాలేజ్కి వెళ్ళాడు, ఎగ్జామ్స్ రాశాడు, పాస్ అయ్యాడు, గ్రాడ్యుయేషన్ పొందాడు. సో ఎంతో కొంత స్కిల్ ఉంటుంది అనే నమ్మకం. ఓకే, డిగ్రీ చేయని వాళ్ళు ఆన్లైన్లో నేర్చుకుని ఆర్ బయట నుంచి నేర్చుకుని స్కిల్ సంపాదించలేరు అనేది నేను అన్నాను, కంపెనీస్ కూడా అనవు. బట్ ఆ నంబర్ తక్కువ. లెట్స్ సే గ్రాడ్యుయేటెడ్ పీపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 100లో ఒక 50 మందికి స్కిల్ బాగా ఉంటే, అదే గ్రాడ్యుయేట్ కాని వాళ్ళలో, డిగ్రీ లేని వాళ్ళలో ఆ 100 మందిలో మేబీ ఆ కౌంట్ 5-10 ఉండొచ్చు. ఆ 5-10 డెఫినెట్గా జాబ్కి ఎలిజిబుల్,
కానీ అప్లై చేయలేరు. ఎందుకు? బికాజ్ కంపెనీ ఏం చేస్తుందంటే మెజారిటేరియన్ బేసిక్గా ఏదైతే మాస్ ఉందో దాన్ని కన్సిడర్ చేస్తుంది. అండ్ దాంట్లో తప్పు కూడా ఏం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా కంపెనీకి ఇటుపక్క నుంచి బయట నుంచి బేసిక్గా చూస్తే ఆలోచిస్తే కంపెనీ ఎందుకు హైర్ చేసుకోవట్లేదు, స్కిల్ ఉంది కదా అనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. బట్ మీరు కంపెనీకి అటు సైడ్ నుంచి కంపెనీకి లోపల నుంచి ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఏ కంపెనీ అయినా సరే హైరింగ్ చేయాలంటే డెఫినెట్గా దానికి సెపరేట్గా ఒక బడ్జెట్ ఉంటుంది తెలుసా. నేను బేసిక్గా ఇప్పటిదాకా బోల్డ్ ఎన్ని ఎడ్టెక్ స్టార్టప్స్తో క్లోజ్గా వర్క్ చేశాను. సో ఐ నో బేసిక్గా వాళ్ళ హైరింగ్కి ఎంత కైండ్ ఆఫ్ బర్డెన్ తీసుకుంటారు, ఎంత బడ్జెట్ ఉంటుంది, ఎంత మనీ స్పెండ్ చేస్తారు అనేది తెలుసు. బికాస్ నేను ఎందుకు హైరింగ్ ఫ్రీ కాదు డబ్బులు స్పెండ్ చేయాలి అంటున్నానంటే చాలా సింపుల్ అండి. మీరు ఒక కంపెనీకి అప్లై చేశారు, ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్లైన్ టెస్ట్కి లింక్ పంపించింది. ఆ ఆన్లైన్ టెస్ట్ రాసే ప్లాట్ఫామ్ ఖచ్చితంగా ఆ కంపెనీది కాదు. సో అది బయట ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్లో టెస్ట్ కనెక్ట్ చేయాలంటే, హైరింగ్ చేయాలంటే ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఆ ప్లాట్ఫామ్కి డబ్బులు పే చేయాలి. ఫస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దాని ద్వారా రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాప్ చేశారు. అగైన్ మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అగైన్ ఆ ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేది ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీ. మీరు అనుకోవచ్చు కంపెనీ ఎంప్లాయీ కదా అని చెప్పి. బట్ ఆ కంపెనీ ఎంప్లాయీకి వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారు. ఎందుకు? పిసిగా పని చేయడానికి. ఆ పని ఆపేసి తను మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. సో అగైన్ దే ఆర్ వేస్టింగ్ ద టైమ్ ఆన్ విచ్ దే కైండ్ ఆఫ్ స్పెండింగ్ మనీ ఆన్ ద ఎంప్లాయీ. కాబట్టి ఈ విధంగా ప్రతి కంపెనీలో హైరింగ్కి సెపరేట్గా మనీ ఇన్వెస్ట్ అవుతుంది, సెపరేట్గా మనీ బేసిక్గా స్పెండ్ చేస్తారు, బడ్జెట్ ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా ఉంటుందంటే బేసిక్గా నేను తీసుకునే వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 మంది టెస్ట్ పెడితే ఆ 10 మందిలో అట్లీస్ట్ 50% 60% మంది అట్లీస్ట్ ఆ ఆన్లైన్ టెస్ట్ క్వాలిఫై అయ్యేలా ఉంటే మంచిది కదా. బికాస్ వాళ్ళు ఆ ప్లాట్ఫామ్కి మనీ స్పెండ్ చేస్తున్నారు. అప్లై చేసిన వాళ్ళందరికీ టెస్ట్ పెట్టేస్తే బేసిక్గా వాళ్ళకి ప్లాట్ఫామ్లో ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ బేసిక్గా మనీ అగైన్ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ అయిపోతుంది, అనవసరంగా డబ్బులు వేస్ట్ అయిపోతాయి. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ మందికి ఆన్లైన్ టెస్టులు పెడతారు అండ్ తక్కువ మందికి ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఎందుకు? బికాస్ దిస్ ఇస్ ద రీజన్, దిస్ ఇస్ ద హోల్ రీజన్ వై దే కైండ్ ఆఫ్ టేక్ ఓన్లీ ఫ్యూ పీపుల్ ఫర్ ద ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూస్. ఓకే, కాబట్టి ఎలిజిబిలిటీలోనే ఓన్లీ గ్రాడ్యుయేట్స్, ఓన్లీ డిగ్రీ వచ్చిన వాళ్ళు అని పెడితే ఏమవుద్ది? ఖచ్చితంగా ఆ వచ్చే మార్క్స్లో ఎక్కువ మంది ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దే మెన్షన్ ఇట్ ఇన్ ద జాబ్ పోస్టింగ్స్. ఎందుకంటే ఒక జాబ్ పోస్టింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అప్లై చేస్తే దాంట్లోంచి 70 మందికి ఆన్లైన్ టెస్ట్ పెట్టడం ఈజీ, బేసిక్గా వాళ్ళ రెజ్యూమ్ వాడి స్కాన్ చేయడానికి. బట్ అదే ఓపెనింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ 1000 మంది పంపిస్తే ఆ 1000 మందిలోంచి మనకు కావాల్సిన 70 మంది ఎవరు అని తెలుసుకోవడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఇదంతా చెప్పేమన్నా బాగానే ఉంది, ఇదంతా ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అంతా బాగానే ఉంది. బట్ దీనివల్ల మాకు ఉపయోగం ఏంటి? మీకు చాలా ఉపయోగం ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు ఒక మైండ్ సెట్ చేంజ్ ఉంటుంది. అంటే కంపెనీలు ఎందుకు డిగ్రీ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు, డిగ్రీ చేయని వాళ్ళని ఎందుకు తీసుకోవట్లేదు, వాట్స్ ద రీజన్ అని ఒక మీకు ఐడియా వస్తుంది, క్లారిటీ వస్తుంది. సెకండ్ థింగ్, బేసిక్గా కంపెనీకి ఏం కావాలి? స్కిల్ కావాలి. ఫస్ట్ చెప్పేశాను, వాళ్ళకి డిగ్రీ అక్కర్లేదు, వాళ్ళకి కావాల్సిన స్కిల్. కాబట్టి మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేస్ ఉంటే త్రూ విచ్ మీరు జాబ్కి ఇంటర్వ్యూ ఆర్ బేసిక్గా డైరెక్ట్గా ఆ అప్లయింగ్ పాత్, అంటే జాబ్ పోస్టింగ్ వచ్చింది, అప్లై చేశారు, ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ పాత్ కాకుండా వేరే పాత్స్ ఉంటే యూ కెన్ గో అహెడ్. ఆ వేరే పాత్స్ ఏంటి? ఈ మధ్యకాలంలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్, రీలెవెల్, డే టు కంపీట్, అది ఇది రకరకాల ప్లాట్ఫామ్స్. సో ఈ ప్లాట్ఫామ్స్లో ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ, డిగ్రీ, సిజిపి ఎటువంటివి ఏమి ఉండవు. మీకు సెపరేట్గా ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులో మీరు బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని బేసిక్గా కంపెనీస్ వచ్చి ఇంటర్వ్యూస్ తీసుకుంటాయి. అన్న ఇక్కడ కూడా మళ్ళీ కంపెనీస్ ఆన్లైన్ టెస్ట్ పెడుతున్నాయి కదా, డబ్బులు వేస్ట్ అవుతుందా అంటే ఇక్కడ ఆన్లైన్ టెస్ట్ కంపెనీ పెట్టవు. ఆ ప్లాట్ఫామ్స్ లైక్ రీలెవెల్ కానీ, డే టు కంపీట్ కానీ, వాట్ ఎవర్ ఆ ప్లాట్ఫామ్స్ పెడతాయి. ఆ ప్లాట్ఫామ్స్ పెట్టడం వల్ల దాంట్లోంచి ఓన్లీ క్రీమ్ బయటికి రావడం వల్ల, అంటే ఓన్లీ మంచి క్యాండిడేట్స్ బయటికి రావడం వల్ల వాళ్ళని మాత్రమే ఇంటర్వ్యూస్ తీసుకుంటాయి ఎవరు? కంపెనీస్. కాబట్టి కంపెనీస్ కూడా ఆ ఎలిజిబిలిటీ, డిగ్రీ ఇదంతా సంబంధం ఉండదు, స్కిల్ వచ్చలేదా అని చూసుకుంటారు, తీసుకుంటారు. కాబట్టి మీరు ఏం చేస్తారు? ఒకవేళ మీకు డిగ్రీ లేకపోతే స్కిల్ని సంపాదించండి. స్కిల్ని సంపాదించాక గో అండ్ సర్చ్ ఫర్ ప్లాట్ఫామ్స్ విచ్ నీడ్ నాట్ కన్సిడర్ యువర్ డిగ్రీ. నేను మీకు ఒక 2-3 చెప్పి ఉండొచ్చు ప్లాట్ఫామ్స్. అవి కాకుండా కూడా ప్రస్తుతానికి ఆన్లైన్లో బోల్డ్ ఇన్ ప్లాట్ఫామ్స్ ఉండొచ్చు. సో సర్చ్ చేయండి. దేంట్లో అయితే కేవలం స్కిల్ని మాత్రమే చూస్తారో అటువంటి ప్లాట్ఫామ్స్ ద్వారా అప్లై చేయండి, జాబ్ పొందండి. ఓకే, చెప్పింది హెల్ప్ఫుల్గా అనిపించిందా? అనిపించుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.